దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గ్రహించి మీ గొప్పదైన మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మంచి సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ విలువైన మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా మీ వాక్యానుసారమైనగా బ్రతికి మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త గణత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, వెలుగు సంబంధులు ఎక్కడ? వెలుగు సంబంధులు ఎక్కడ? సంబంధులు అనే ఒక మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ భూమి మీద మనమందరం కూడా ఎన్నో బంధాలని, బంధుత్వాలని, బాంధవ్యాలని మనం కలిగి ఉన్నాం. రక్త సంబంధీకులని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు కుటుంబంలో నివసించే వారంతా కూడా ఏమంటే రక్త సంబంధీకులు. ఏమండి, భార్య ఏమంటే ఏ బంధం, వీరి మధ్య ఏ బంధం ఉంది అంటేనా భార్యాభర్తల బంధం ఉంది అంటారు. పిల్లలను రక్త సంబంధులు అంటారు. అదేవిధంగా వారి తర్వాత ఉన్న వాళ్ళని కూడా అంటే అన్నలను, అక్కలను, చెల్లెలను కూడా బంధువులుగా, రక్త సంబంధీకులుగా మాట్లాడుకుంటుంటాం. అంటే ఇది విడదీయరాని బంధం, ఎప్పటికీ నిలిచిపోయే బంధంగా మాట్లాడుతుంటే అన్నిటికన్నా గొప్ప బంధం మరి దేవుడు ఏర్పరిచిన బంధం. ఏ బంధం? సంఘం ద్వారా ఏర్పరిచిన బంధం ప్రియులారా. అన్ని బంధుత్వాల కన్నా గొప్పది ఈ బంధం. రక్త సంబంధం కన్నా గొప్ప బంధం సంఘములో మన మధ్య ఉండే బంధం. అరమరికలు లేని బంధం, ఆప్యాయతలు కలిగిన బంధం, సత్యమే తప్ప అసత్యం మాట్లాడని బంధం, అబద్ధాలు లేని బంధం. ఏమండి, భార్యాభర్తల మధ్యలో ఎన్నో అబద్ధాలన్న ఉన్నాయి. ఏమండి, ఒకరికి తెలియకుండా ఇంకొకరు దాచే బంధం. ఏమండి, ఎన్నో విషయాలు ఉన్నాయి, అన్ని దాస్తూ ఉన్నారు. కానీ సంఘములో ఉన్న పిల్లల మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా మనము కలిసి ఉండాలని, ఐక్యతలో ఉండాలని దేవుడు ఏర్పరిచినది ఏది తెలుసా? సంఘం. ఈ సంఘం మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజు ప్రస్తుతం సంఘం అంటే ఏంటో, సంఘం ఎప్పటి నుంచి ఏర్పడిందో, దేవుని ఉద్దేశంలో సంఘం యొక్క అనాది సంకల్పం, సంఘం ఏర్పడాలనే సంకల్పం దేవునిలో ఎప్పటి నుంచో ఉందో మనం తెలుసుకుందాం పిల్లలు. ఇందుకు మనం ఏమనుకుంటున్నాం? సంఘం అంటే ఏది? పిలువబడిన వారు, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. అంటే పిలువబడ్డారా? మనం పిలువబడ్డాం. ఒకనాడు దేని ద్వారా పిలువబడ్డాం? యేసు మాట ద్వారా, క్రీస్తు మాట ద్వారా మనం అందరూ ఐక్యతలోకి వచ్చాం ప్రేమైన దేవుని వాళ్ళ. ఒకనాడు చూడండి, అంటే సంఘం అన్నది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పంలో ఉంది సంఘం. ఈ సంఘం ఎప్పటి నుంచో రావాలని దేవుడు కోరుకున్నాడు. మనం కోరుకోవడం ద్వారా మనం సంఘంగా ఏర్పడలేదు. లోకంలో ఉన్న సంఘాలు చూడండి ఎలా ఏర్పడతాయంటే, లోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా వాళ్ళ సమస్యల కోసం, లేదా కుల సంఘాలని, లేకపోతే రజకుల సంఘం అంటారు. అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నారో కార్మికుల సంఘాలు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలు, ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి సంఘంగా ఏర్పడినవి. కానీ మనం మన కోసం, మన ఏదో ఆశయాల కోసం ఏర్పడలేదు. ఈ సంఘం అన్నది దేవుని యొక్క ఆలోచనల్లో, ఉద్దేశాలలో, దేవుని సంకల్పంలో దాగి ఉంది. ఎవరు? ఇది ఇక్కడ మనం కూర్చున్నాం. మనము ఇక్కడ కూర్చొని వినాలన్నది ఎవరి సంకల్పం? అది సాక్షాత్తు దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ద్వారా అయితే 2000 సంవత్సరాలు. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. క్రీస్తు రక్తం కార్చి మనలను కొని మనల్ని ఒక సంఘంగా కూర్చాడు, క్రైస్తవ సంఘంగా మనల్ని కూర్చాడు. కానీ క్రీస్తు ద్వారా కాదు ఈ సంకల్పం, తండ్రి ద్వారా ఏర్పడిన సంకల్పం. తండ్రి ఉద్దేశంలో ఎప్పటి నుంచి మనం సంఘంగా ఏర్పడాలని ఉంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలలో ఎట్లనగా, తన ప్రియుని యందు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి, యేసు క్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా స్వీకరించుటకై. అంటే యేసు ద్వారానే మనం కుమారులు కావాలి.
ఆయన్ను అంగీకరించాలి. ఎవరిని? యేసుక్రీస్తుల వారు. ఎవరును యేసు అని అంగీకరిస్తారో అప్పుడేమవుతాం మనం? దేవునికి పిల్లలవుతాం. క్రీస్తు ద్వారా తండ్రికి మనం కుమారులవుతాం. ఆ కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరం కూడా పరిశుద్ధులుగా కావాలని, నిర్దోషులుగా ఉండాలని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన్ను చంపుకొని ఇదిగో మనల్ని కుమారులుగా దేవుడు స్వీకరించాడు. అంటే ఆయన సంకల్పం చూడండి. ఈరోజు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ 1500 కోట్ల సంవత్సరాలైందండి ఈ జగత్తు పుట్టి అంటారు. అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం. అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రిందటే ఇదిగో మనం కూర్చుంటున్నామే, ఒక 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. ఒక 5 ఏండ్ల నుంచి మనం కూర్చుంటున్నామంటే ఇలా కూర్చోవాలని తండ్రి యొక్క సంకల్పం ఎప్పుడు? 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు అనుకున్నాడని. మనం వినాలి, ఆయన జ్ఞానాన్ని వినాలి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆయన పరిశుద్ధత మనం ఆపాదించుకోవాలి. ఎవరి పరిశుద్ధత? క్రీస్తు యొక్క పరిశుద్ధత. క్రీస్తు ఈ భూమి మీద మనుషులందరూ కూడా తప్పులు చేస్తూ, అపరాధాలు చేస్తూ, పాపాలు చేస్తూ, పాపాలకు బానిసలైపోయారు మనుషులందరూ కూడా. ఆ పాపాలకు బానిసులైన వారి మధ్యలోనికి ఇదిగో పరిశుద్ధిని పంపించాడు. ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి అంటకుండా బతికాడు, లోకంలోనే జీవించాడు. కానీ లోక పాపాలను ఏమాత్రం ఆయన అంటించుకోలేదు. అలా బ్రతికిన ఆయనలోకి వచ్చిన మనం ఆయన సారూప్యంలోకి రావాలన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రేమైన దేవుని వల్ల అది దేవుని సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఆలోచనలు అన్నవి 1500 కోట్ల సంవత్సరాల క్రిందటి నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది అపూర్వమైన సంకల్పం, దేవుడు కోరుకున్నది. కనుక దేవుని కోరికలో సంఘంగా కట్టబడాలి, ఐక్యతలో ఉండాలి, పరిశుద్ధమైన మాటలు వినాలి. కేవలం విని విడిచిపెడితే దేవునికి ఆనందం లేదు. ఆ మాటలను మనం అనుసరించాలి, ఆ మాటలు మనం గైకొనాలి, ఆ ఉద్దేశాలను మనం తెలుసుకొని ఆ ఉద్దేశాలను మనం నెరవేర్చాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంటే మనం అందరం కూడా మీరు అంటాడు దాన్ని. పేతురు రాసిన ఇందాక చదవబడిన వాక్య భాగం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. చూడండి, మీరు అంటున్నాండి. అయితే మీరు ఎప్పుడున్నారు? ఎక్కడున్నారు? చీకటిలో. అయితే మీరు చీకటిలో నుండి, అంటే లోకంలో ఎక్కడున్నాం మనం? మనము చీకటి సంబంధంగా ఉన్నామండి. లోకమంతా చీకటిలోనే ఉంది. వెలుగు ఎక్కడుంది? క్రీస్తులో ఉంది వెలుగు. లోకం చీకటిలో ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ వేటిలో ఆనందిస్తున్నారు? సినిమాలు అంటున్నారండి, షికార్లు, తిరుగుళ్ళు, బూతులు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, ధనం. అంటే ఇదంతా ఏమిది? ఇది లోకం. వీటిలో ఆనందిస్తూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎలా బతుకుతున్నారు మనుషులంతా? చీకటిలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు అంటున్నాడు. అంటే గుణాతిశయములు ఎక్కడున్నాయి? క్రీస్తులో ఉన్నాయి. గుణాలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ గుణాలని ఒకప్పుడు యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల కిందట వచ్చి సంఘాన్ని ఏర్పరిచాడు, రాజ్యాన్ని ఏర్పరిచాడు, దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి ఏమిచ్చాడు? ఆ రాజ్య సంబంధులైన వారికి, తన ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులందరినీ ప్రేరేపించి వారికి మంచి విలువైన మాటలు బోధించడం జరిగింది. వారు వెళ్ళి ఏం చేశారు? క్రీస్తు సంఘాలను వాళ్ళు కట్టడం జరిగింది. అంటే సంఘాలన్నవి ఎప్పటి నుంచి ఆలోచనలో ఉన్నాయి? జగత్తుకు పూర్వం నుంచి ఉన్నాయి దేవుని ఆలోచనలు. ఆ ఆలోచనలు క్రీస్తులోకి వస్తే ఆ క్రీస్తులో నుంచి అపోస్తులలోనికి రావడం జరిగింది. ఏమండి, ఎవరి ద్వారా సంఘం కట్టబడింది? పేతురు గారి ద్వారా. మొదటిగా సంఘం అన్నది పేతురు గారి ద్వారా కట్టడం జరిగింది. మరి పేతురు గారిలోకి ఎవరు వచ్చారు? అప్పుడు మాట్లాడింది ఎవరు? పేతురే. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగగా, అండి పెంతికోస్తు పండుగ దినాన అక్కడక్కడ వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే వాళ్ళందరిలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చేసాడండి.
పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అన్య భాష అంటే వాక్శక్తి, ఆ వాక్శక్తి అన్నది పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ వచ్చిన వారు ఏదైతే పెంతెకొస్తు పండుగలో వచ్చిన వాళ్ళు ఉన్నారో, యూదులు ఉన్నారో, వాళ్ళందరూ లక్షల మంది ఉన్నారు మనుషులు. అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్న వాళ్ళందరూ కూడా, అందరికీ అర్థమైందా వాక్యం? అందరికీ అర్థం కాలేదు పిల్లరా. ఈరోజు కూడా ఏమండి, ఏదైనా బర్త్డే ప్రోగ్రామ్ జరుగుతుందండి. బర్త్డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు మనం అనేక మంది బంధువులను పిలుస్తాం. రక్త సంబంధీకులను, మిత్రులను, లేకపోతే మన యొక్క కొలీగ్స్ను అందరినీ పిలుస్తాం. కానీ వచ్చే వాళ్ళు ఎంతమంది? పిలిచిన వాళ్ళందరూ వస్తారా? చాలా మంది రాలేరు, కొద్ది మంది మాత్రమే వస్తారు. అలాగే సంఘములో పిలుపు కూడా ఆ రోజు కూడా దేవుని వాక్యం కూడా అనేక మందికి ప్రకటించడం జరిగింది. లక్షల మంది అక్కడ ప్రకటిస్తే కేవలం 3000 మంది మాత్రమే ఏం చేయబడ్డారంటే వాళ్ళు హృదయంలో పొడవబడిన వారుగా. 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద ఉంటుంది పొడవబడి, వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యా, మనందరి కోసం యేసుక్రీస్తుల వారిని పంపించి దేవుడు తన ప్రియ కుమారుని ఏం చేస్తున్నాడు? చంపుకున్నాడు మన కోసం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం తన రక్తాన్ని కార్చాడు, శిలువ యాగం చేశాడు, బలియాగం చేశాడు. ఆ చంపిన వాళ్ళలో మనమే ఉన్నాం. మళ్ళీ ప్రధానంగా యూదులైన మనమే ఉన్నాం. కనుక మీరందరూ ఆయన్ని గ్రహించండి. మొదటి నుంచి ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మాట్లాడిన దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆయన్ని మనం చంపుకున్నాం. రక్షించేకొస్తే ఆయన్నే మనం శిలువ శిక్షకు విధించామని చెప్పడంతో వాళ్ళు పొడవబడిన వారుగా నొచ్చుకొని, ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేయాలంటే ఇదిగో బాప్తిసం తీసుకొని సంఘములోకి రండి. బాప్తిసం తీసుకోవాలి, సంఘంగా కూడుకోవాలి. మనం అందరం కూడా ఏ వాక్యం అయితే మనం వింటున్నామో ఆ వాక్యంలో మనం ఏం చేయాలి? ఆ వాక్యానుసారంగా నడవాలని అని చెప్పినప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే 40వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఇంకను సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. చూడండి, ఈ తరము వారందరూ ఎలా ఉన్నారంట? మూర్ఖులు. ఆ తరము వారైనా ఈ తరము వారైనా ఎలా ఉన్నారు? మనుషులందరూ కూడా మూర్ఖులుగా ఉన్నారు. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఈ మూర్ఖులందరూ ఏం చేస్తున్నారు? సిగరెట్లంతా తాగుతున్నారండి. అంటే ఆ రోజుల్లో కొన్ని ఉంటాయి, ఆ రోజులకు మించి ఈ రోజులు ఉంటాయి. ఈ తర్వాత వచ్చే సంవత్సరాలు కూడా ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయిందనుకోండి, ఇంకా ఎన్ని వస్తాయి ఈ లోకంలోకి? మించినవి వస్తాయండి. ఇంకా మించిన వస్తాయి, మనిషిని అడిక్ట్ చేసేటివి. ఇంకా ఘోరమైన వస్తాయి ఈ ప్రపంచంలోనికి. మనం ఏమనుకుంటున్నాం? ఓహో, ఇప్పుడే బాగా ఆనందం. ఇంతకన్నా మించినవండి. ఏమండి, ఇప్పుడు మనం చూస్తున్న స్లిమ్ టీవీలు ఇలాంటివి ఒక 50 ఏళ్ళ కిందట ఉన్నాయా? లేవు. ఇప్పుడేమొచ్చాయి? ఇలాంటివి వచ్చాయి. అంటే టీవీలు వచ్చి, ఆ టీవీలు మారి స్లిమ్ టీవీలు వచ్చి ఇలాంటి స్క్రీన్లు ఉండేవి ఇప్పుడు వస్తున్నాయి. ఇంకొక 50 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఇంకా ఏవో దిగుతాయి లోకంలోకని. అంటే మనుషులందరూ ఏమైపోతారు? మనుషులందరూ కూడా వాటి వెంట పడిపోతారు. సినిమాలని, షికార్లని, జూదమని, పేకాటని. ఈరోజు ఎన్నింటికో మనుషులందరూ ఏమైపోయారు? బానిసలైపోయారు. వారిని ఏమంటున్నాడు దేవుడు? మూర్ఖులు. బూతులు తిట్టుకుంటూ ఉంటారు, అన్యాయం చేసుకుంటూ ఉంటారు, ఒకరినొకరు హింసించుకుంటూ ఉంటారు. ఇదంతా ఏదంటే ఈ లోక సంబంధం. ఈ లోక సంబంధములుగా మీరు ఉన్నవాళ్ళు, మీరు ఏం చేయాలి? ఈ తరం వారికి మనం ఏం చేయాలి? వేరై. వాళ్ళలాగే ఉంటే మనకు వచ్చిన ఫలితం ఏం లేదు పిల్లరా. వాళ్ళలాగే మనము ఉంటే, మనం కూడా వాటిని ఆశిస్తూ ఉంటే, అవే గొప్ప అనుకుని ఉంటే మనకు కూడా వచ్చిన లాభం ఇది లేదు. మనం ఏం కావాలి? వేరై, అంటే వేరు కావాలి. దాని నుంచి పూర్తిగా విడిచిపెట్టాలి. వేరై ఏం చేయాలంట? రక్షణ పొందాలి. వేరైన మనం ఏం చేయాలి? మనం త్యాగం చేయాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం ఖర్చు పెట్టాడు. అంటే క్రీస్తు ఏ విధంగా ఈ లోకములో ఉన్నప్పుడు బ్రతికాడో మనం కూడా అలాగా బ్రతకాలి. క్రీస్తు ఎలా బ్రతికాడు? ఈ లోకంలో ప్రేమించాడు, క్షమించాడు, ఇంకా ఏం చేశాడు? ఆయన ప్రేమ, క్షమ, త్యాగం. ఆయన క్షమించాడు మనుషుల్ని. క్రీస్తుని ఎంతగా శిక్షించారో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. క్రీస్తుని ఏం చేశారు? ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని శిలువ మానబెట్టారు,
ఆయన మీద ఏం చేశారు? పిడిగుద్దులు గుద్దారు. ఆయన గడ్డాన్ని ఏం చేశారు? పెరికేశారు. ఆయనకు వీపు మీద ఏం చేశారంట? వీపు మీద కొడితే భూమి దున్నబడినట్టుగా ఆయన యొక్క దేహం దున్నబడింది అని రాశారు. అంటే ఆయన వీపు మీద ఏం చేయబడింది? ఒక దున్నినట్టుగా ఏం చేశారంటే ఆ గాయాలన్నీ కూడా చీలిపోయాయి. ఆయన శరీరం చీలిపోయింది. ఆయన మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, చెడ్డ మాటలు పలికారు, కొట్టారు, హింసించారు. ఏమండి? కానీ ఏ పాపమైనా చేశాడైనా? ఏ అపరాధమైనా చేశాడా? ఏ పాపము చెయ్యని ఆయన్ని అంతగా శిక్షించడం జరిగింది. కానీ ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? మన నిమిత్తం తన రక్తం కార్చి మనల్ని ఒక సంఘంగా కూర్చడానికి చేశాడు అవన్నీ కూడా. ఏమండి? లోకములో నుంచి మీరు వేరు కావాలి. లోక సంబంధులుగా ఉండకూడదు. లోకం పాపం చేస్తుంది. పాపం చేసినా ఏముంటుంది? మేమంతా బాగున్నామండి అంటుంది. చూడండి ఎవరో ఎలా మాట్లాడుకుంటారు మనుషులందరూ కూడా. ఏమ్మా బాగున్నామంటే ఏమంటారు వాళ్ళు కూడా? బాగున్నాం బాగున్నాం బాగున్నాం. అంటే అది బాగుండడమా? లోకంలో బాగున్నాము అని మాట్లాడుకున్నంత బాగున్నారా? లేదు పిల్లరా. నిజంగా బాగుండాలని ఎవరు కోరుకున్నారు? మనల్ని సంఘంగా కూర్చున్న క్రీస్తు కోరుకున్నాడు. మనం పాపాలను దూరంగా పెట్టి పరిశుద్ధులుగా దేవుని వాక్యాన్ని వింటూ, నేర్చుకుంటూ, గైకుంటూ వాటి ప్రకారంగా మనం జీవిస్తే నిజమైన బాగు సంఘంలో ఉంది. సంఘములో తప్ప మూర్ఖులకు వారిలో ఏ బాగు లేదు. కానీ వాళ్ళు మేము బాగున్నాం అనుకుంటుంటారు. ఏమండి? ఎప్పుడు పిలిచాడైనా? 2000 సంవత్సరాల క్రితమే గొప్ప కేక వేశాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. సమస్త జనులారా. ఏమండి? ఏ రాష్ట్రం తేడా లేదు, దేశం తేడా లేదు, అందరూ ఈ వాక్యం దగ్గరికి రండి అని పిలిచాడు. నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి సంఘం ఏం చేయాలి? సంఘం నేర్చుకోవాలి. సంఘం భారం వదిలిపెట్టిన వారే సంఘం. ఏమండి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఏ పిలుపు విని వచ్చామంటే ఆ పిలుపు విని వచ్చాం మనం అందరం కూడా. ఆ పిలుపుకు లోబడి వచ్చాం. అంటే లోబడ్డం. దేవుని మాటకు లోబడి దేవుని లాగా అంటే క్రీస్తులాగా మనం బ్రతుకుతాము. ఏమండి? యేసుక్రీస్తుల వారు ఎవరు? కుమారుడైన దేవుడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే ఆ సంఘంలోనికి మనం వచ్చాం మనం అందరం కూడా. ఆ సంఘంలోనికి వచ్చిన మనం క్రీస్తు మాటకు మనం లోబడాలి. లోబడితేనే నువ్వు క్రైస్తవుడు. లోబడకపోతే ఏమండి? స్త్రీలు లోబడకపోయినా, పురుషులు లోబడకపోయినా వాళ్ళు సంఘానికి లోబడనట్లు. దేవుని మాటకు మనం లోబడి దేవుని మాటను గైకొని దేవుని ఆజ్ఞను పాటిస్తూ మనం అందరం ఏం చేయాలి? కూడుకోవాలి. విలువైన జ్ఞానాన్ని మనం విని నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని వల్ల లోపలికి రాకముందేముంది? మనలో పాపం అనేది ఉంది. అదే కదా చెబుతున్నమాట. మీరందరూ కూడా భారాన్ని వదిలిపెట్టి, ఏ భారం అది? పాప భారం. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం మనం అందరం కూడా. ప్రయాసతో మోసుకుంటున్నాం. చూడండి, ఎవరికైనా ఒక అబద్ధం చెప్పామనుకోండి, మనం ఇంట్లో ఉంటాం, చాలా ఇబ్బందిగా ఉంటాం. అయ్యో నేను అబద్ధం చెప్పానే, ఈ విషయంలో నేను అబద్ధం చెప్పానే. ఏమండి? ఏదది? అది మనల్ని ఏం చేస్తుంటుంది? కృంగదీస్తూ ఉంటుంది. అంటే అదంతా కూడా భారంతో కూడుకున్నది. ఏమైనా అన్యాయం చేసామనుకోండి, మోసం చేసామనుకోండి, అంటే మోసం చేసినట్టుగా అతను గుర్తించకపోయినా ఆ పక్క వ్యక్తి ఆ ఆ మోసం మనల్ని ఏం చేస్తుంటుంది? మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే ఈ పాప భారాన్నంతా మనుషులందరూ ఏం చేస్తున్నారు? మోస్తూ ఉన్నారు. ఈ మోసే భారాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టండి. అంటే ఈ లోకాన్ని, ఈ పాపాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? క్రీస్తు గుణాతిశయాలు ప్రకటించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే వెలుగు సంబంధులుగా కావాలి. మనం ఏ సంబంధులుగా ఉన్నాం? గతంలో చీకటి సంబంధులుగా ఉన్నాం. అంటే క్రీస్తులో చీకటి ఉందా? క్రీస్తులో చీకటి లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ మాటలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ మాటలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని. చూడండి, వెలుగు చీకటిలోకి ఏం చేస్తుందంట? వెలుగు వస్తుందంట. వెలుగు చీకటి దగ్గరకు వస్తుంది. కానీ చీకటి వెలుగుగా మారడం లేదు ప్రియులారా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో లైట్ వేసాం. లైట్ వేసిన వెంటనే, లైట్ వేయకముందు ఏముంది? చీకటి ఉంది. లైట్ వేసిన తర్వాత చీకటి ఏమైంది? వెళ్ళిపోయింది. సూర్యుడు వచ్చాడు, చీకటి ఏమైంది? వెళ్ళిపోయింది. అంటే సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళా చీకటి ఉందనుకోండి,
ఈ చీకటి వచ్చి ఏ లాభం? ఏమండి? అంటే వెలుగు చీకటి కలిసి ఉండవు. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. అంటే ఏదో ఒకటే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తుల ద్వారా మనం వెలిగించబడితే, వెలుగు సంబంధులమైతే, ఆ వెలుగులో మళ్ళీ చీకటి ఉండడానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని వల్ల వెలుగు సంబంధులుగా మనం ఉంటే మనలో చీకటి ఉండకూడదు. చీకటి సంబంధులుగా ఉంటే మనం ఏమైతాం? మనం చీకటి సంబంధులుగా ఉంటే మనమందరం కూడా సాతాను సంబంధులమే. మనము యేసుక్రీస్తు వాక్యాన్ని ఇంకా గైకొనలేదనే అర్థం. యేసుక్రీస్తు వాక్యం గైకొంటే నువ్వు వెలుగుగా మారుతావు. ఆయన ఏమంటున్నాడు? నేను ఈ లోకానికి వెలుగును, నేను ఈ లోకానికి వెలుగును. నీవు వెలిగింపబడితే ఇతరులను వెలిగించడానికి వీలవుతుంది. నువ్వే వెలగకపోతే ఇంకా ఇతరులను ఎట్లా వెలిగిస్తావు? ఏమండి? వెలగాలి. మనం అందరం కూడా యేసుక్రీస్తు ఏ విధంగా వెలుగు సంబంధిగా ఉన్నాడో అలా మనం కూడా మనల్ని ఏం చేసుకోవాలి? వెలుగు సంబంధులుగా చేసుకోవాలి. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతుంది. కనుక మనలో చీకటి ఉండదు, మన చుట్టూ చీకటి లేకుండా ఉంటుంది. ప్రేమ దేవుని వల్ల మనం వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు సంబంధులు కూర్చునే ప్రదేశమే సంఘం. అంటే ఆ వెలుగును మరింతగా గ్రహించడానికి, ఆ వెలుగును మరింతగా మనము మన జీవితకాలం అంతా మనం వెలుగులో నడవడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది? సంఘం అన్నది మనకు ఉపయోగపడుతుంది. ఆ వెలుగు సంబంధులు కూర్చోవాలని తండ్రి అయిన దేవుడు భూమి పునాదులు వేయబడక మునిపే ఆలోచించాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అంటే లోకం అనేది చీకటి, సంఘం అనేది ఏది? వెలుగు. ఏమండి? లోకం చీకటి, సంఘం వెలుగు. అంటే వెలుగు మనం సంబంధులం. ఎక్కడున్నారు వెలుగు సంబంధులంతా? వెలుగు సంబంధులంతా సంఘంలో ఉన్నారు. సంఘములో ఉన్న మన మధ్య ఎలాంటి పొరపచ్చలు ఉండకూడదు, సంఘములో ఉన్న మన మధ్య ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదు ప్రియులారా. మనలో అంతా వెలుగు ఉండాలి, వెలుగుమయం ఉండాలి, ఇతరులను మనం వెలిగించేవారుగా ఉండాలి. అంటే మన దారి, మన మార్గం అంతా కూడా పరిశుద్ధతతో కూడి ఉండాలి, నీతితో కూడి ఉండాలి, జ్ఞానంతో కూడి ఉండాలి. మనము అజ్ఞానంగా మనం ప్రవర్తించనే కూడదు. అలాంటి వెలుగు సంబంధులుగా మనం ఉండాలని, అలా ఉండి మనం ఈ లోకాన్ని వెలిగించాలని దేవుడు కోరుకున్నాడు. క్రీస్తును మాత్రమే దేవుడు వెలుగుగా చేయలేదు. ఆయన ద్వారా వెలిగింపబడిన వారు ఈ లోకాన్నంతా వెలిగించాలని దేవుడు కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ మాటలో మనమందరము, చూడండి ఎవరంట మనమందరము, మనమందరం అంటే సంఘములో ఉన్న మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. చూడండి, సంపూర్ణ పురుషులు అన్నాడు. సంపూర్ణ పురుషులు అంటే ఎవరుని మళ్ళీ ఏం చెప్తున్నా అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. మన అంతా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో మనం ఉండాలి. అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో, అంటే క్రీస్తులో ప్రేమ ఉంటే, క్రీస్తులో దయ ఉంటే, క్రీస్తులో క్షమ ఉంటే మనలో కూడా ఆ లక్షణాలు ఉండాలి. అంటే ఏమండి, ప్రేమకు ఒక పరాకాష్ట, ఒక చెప్పాలి అంటే తండ్రి అయిన దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? ఇదిగో యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. ఎవరి ద్వారా ప్రేమించాడు? క్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించాడు. క్రీస్తు ద్వారా మన పాపాలన్నీ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. ఎంత ప్రేమ అండి దేవునికి! అంటే క్రీస్తులో ప్రేమ ఉంది. మన కోసం ఏం పెట్టాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అలా ప్రాణం పెట్టడమే నిజమైన ప్రేమ. దేవుడు అంటేనే ప్రేమ స్వరూపం. కనుక అలాంటి ప్రేమను మనం చూస్తున్నాం. అంటే అంతటి ప్రేమను మన చుట్టూ ఉన్న వారి పట్ల మనం చూపగలగాలి. ఏమండి, క్రీస్తు ఎలా ఉంటాడో అలా మనం ఉండాలి. కింద మాట కూడా చూడండి, 15వ మాట చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాం. చూడండి, క్రీస్తు వలె ఉండుటకు ఎందుకు వచ్చామయ్యా మనం సంఘంలోనికి? ఎందుకు క్రైస్తవులుగా కాబడ్డాం? అసలు మన యొక్క జీవిత ఉద్దేశం ఏమి, లక్ష్యం ఏమి? దేవుడు ఏమనుకుంటున్నాడంటే క్రీస్తు వలె ఉండాలి. ఏమండి, ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు వలె ఉండుటకు. అంటే ఎవరు అయినా కానీ వాళ్ళు ఎలా గడపాలంటే క్రీస్తు వలె గడపాలి.
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో చూడండి, అక్కడ చెప్తున్నాడు అన్ని విషయములలో ఎదుగుదాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి? ప్రేమ, దయ, క్షమ, త్యాగం, ఈ అన్ని విషయాలలో మనం క్రీస్తులాగా ఉండాలి అనేది ఉద్దేశం. ప్రేమ దేవుని వల్ల అంటే వెలుగు సంబంధులు ఎలా ఉంటారంట? క్రీస్తు వలె ఉంటారు, క్రీస్తు జ్ఞానం కలిగి ఉంటారు, ఏకత్వం పొంది ఉంటారు. అదేవిధంగా మనం ఎలా ఉంటామని చెప్తున్నాడు? దయ కలిగి ఉంటాం. క్రీస్తు అందరి పట్ల ఆయన జీవిత కాలంలో ఉన్నప్పుడు అందరి పట్ల దయ చూపించాడు. అందరి పట్ల ఏం చూపించాడు? ఆయన అందరి పట్ల త్యాగం చూపించాడు. మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని ఖర్చు చేశాడు. ప్రియ, ఎంతో శ్రమ, ఎంతో కష్టపడ్డాడు. మనం చూడండి, ఎప్పుడన్నా కానీ నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అంటారు మనుషులుగా మాట్లాడు. నేను ఎప్పుడు నిన్ను క్షమించలేను. ఏమండి? కొన్ని సినిమాల్లో డైలాగులు రాస్తూ ఉంటారు అన్నమాట. ఏమండి? నా డిక్షనరీలోని పదం ఏం తెలుసా? క్షమించడం. నా డిక్షనరీలో క్షమ లేదని. కానీ క్రైస్తవుని యొక్క డిక్షనరీలో ఏముండాలి? పదం క్షమ, క్షమించడం ఉండాలి. ప్రియులారా, ఎలాంటివన్నైనా మనం ఏం చేయాలి? క్షమించాలి. అంతకంటే మనం చేసేది ఏమి లేదు. ఏమండి? యేసుక్రీస్తుల వారు ఇందాక మనం మాట్లాడాం, సిలువను మోపించారని. నేను యెరూషలేము వీధుల్లో ఆయన భారమైన సిలువను మోపించారు. కొరడాలతో కొట్టి, హింసించి, దున్నేసి, ఉమ్మేసి, ఏమండి అన్నీ చేసి భారమైన సిలువ మోపించి, అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడదీసి, ఏమండి మేకులు కొట్టి, హింసించి, బల్లెపు పోటు పొడిచి ఆయన చంపేశారు. అంతైనా కూడా అంత చేసినవన్నీ ఏమంటున్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అంటే క్షమిస్తున్నాడు. అంటే క్షమ అన్నది మనం నేర్చుకోవాలి. ప్రేమ దేవుని వల్ల క్రీస్తు వలె ఉండుటకు అంటే, క్రీస్తు వలె ఉండుటకంటే అందరినీ క్షమించాల్సిందే. ఎవరి మీదనో పగలో, విభేదాలు, కక్షలో పెట్టుకోవడానికి వీల్లేదు. నాకు వాళ్ళు ఎవరు సరిపోకపోయినా ఉండాల్సిందే. ఏమండి? ఎవరి మీద మనకు కక్ష పెట్టుకునే వీలు, అవకాశమే ఉండకూడదు. ప్రేమ దేవుని వల్ల అలా ఉంటేనే నువ్వు క్రీస్తు వాడవు. అలా ఉంటేనే నేనైనా, నీవైనా, మనందరైనా క్రీస్తు వారం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటే మనం క్రీస్తు వారం కాదు. ఏమండి? మరి ఒక ప్రిన్సిపాల్ చెప్పారు, అందరం కూడా మరి ఒక 10 మంది వచ్చి జాయిన్ అవుతాం అంటే ఆన్లైన్ గూగుల్ మీట్లే ఉన్నాయనుకోండి. ఇంకొకరు ఎవరో చెప్పారు, రాబోయే కాలంలో ఇంకొకరు నేర్చుకొని చెప్తారు అంటే మీరు జాయిన్ కాకూడదనే? అందరూ జాయిన్ కావాలి. ఒకరు చెప్పే వచ్చేది, ఒకరు చెప్తే రాకుండా ఉండేది అసలు పద్ధతి కాదు. ప్రేమ దేవుని ఒక పద్ధతిలో ఉండాలి. క్రైస్తవుడు అంటే ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకునేవాడు. అంటే నీకంటూ ఒక పద్ధతి ఉండాలి. నువ్వు లోకములో పద్ధతిలో, లోకములో ఉన్న వాటిని మనం కాకూడదు. ఏమండి? ఆది గారు చెప్పారనుకోండి అంటే 2-3 జాయిన్ కావాలని అర్థమా? సుధా చెప్తే 2 జాయిన్ కావాలని అర్థమా? కాదు కదా. ఎవరు చెప్పినా మనం ఏంటండి, అందరూ ఒక తాటి మీదకి రావాలి. పిల్లలు ఒక తాటి మీదకి వచ్చి ఒక పరిస్థితే ఉండాలి. మనలో భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. మన వాక్యాన్ని అంగీకరించాలి, సత్యాన్ని అంగీకరించాలి. మొన్న శ్రీధర్ చెప్పాడు, మంచి పాఠం చెప్పాడు. చాలా మంది రాలేకపోయారు. మంచి పరిశోధన పాఠం చెప్పాడు. కానీ అందరూ కూడా ఏమన్నా బిజీ, కొద్దిమందికి ఏమంటే నెట్ అయిపోయింది. ఏమంటే కానీ అలా ఉండకూడదు పిల్లరా. మనం సత్యాన్ని గ్రహించాలి. మనలో భేదం ఉండకూడదు. కానీ ప్రారంభ సంఘంలోకి ఏమొచ్చాయి? భేదాభిప్రాయాలు వచ్చేసాయి. మనుషులు కదండి. మనుషులు అన్న వెంటనే, లోకం అన్న వెంటనే వస్తాయి. లోకములో ఉన్నవి ఏమంటే సంఘం అనుసరించకూడదు. కానీ ఆయా సంఘాలలో కొన్ని వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే, ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. సరే, మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నానని పౌలు గారు అంటున్నాడు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎలా ఉండాలి? మీరందరూ కూడా ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం, ఒకే రకంగా ఉండండి అండి. పై నుంచి కింది వరకు ఎవరు ఏ పనన్నా ఉండనివ్వండి, పనిలో అందరూ ఎలా ఉండాలి? ఏకభావం కలిగి ఉండాలి. ఏమండి? ఈ భూమి మీద మనం కొద్ది రోజులు ఉంటాం, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాం. ఏమండి? వెళ్ళిపోయే మనకు ఈ భూ సంబంధమైన ఆలోచనలు మనకు ఉండకూడదు. ఏమండి?
ఏవో సంపాదించాలి, ఏవో కొనుక్కోవాలి, ఏవో దాచుకోవాలి. ఇవన్నీ దాచుకోవడం ద్వారా నేను గొప్ప, నువ్వు గొప్ప. ఏమండి? ఎంత దాచినా మనం అన్నీ ఏం చేస్తాం? అన్నీ వదిలేస్తాం. ఈ లోకంలో మనకు సంబంధం లేదు ఇది. వెళ్ళిపోతుంది ఈ దేహం. కొద్దిమంది ముసలి వయసు వరకు ఉంటారు. పుట్టిన వాళ్ళందరూ ముసలి వయసు వరకు రాలేరు. ఎప్పుడెప్పుడో ఆగిపోతాయి ఎన్ని జన్మలని కూడా. ఏమండి? ఈ దేహంలో వచ్చే మనం ఏంటో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేవాళ్ళం. కానీ ఏమొచ్చాయి మనుషులందరూ కూడా? కక్షలు. మీలో కక్షలు. చూడండి. మీలో కక్షలు. ఏవండి? అంటే అలా ఉన్నాయి. అందుకే కింద మాట్లాడుతున్నాడు 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడు, మరి ఒకడు కేఫా వాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని కొంచెం చెప్పుకొనిచున్నారు. చూడండి. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంట? ఒక్కొక్కరు ఒకరి వారం. ఒకరేమో పౌలు వాడు, ఒకరు కేఫా వాడు. చూడండి. ఆ రోజుల్లో అపోల్లో వాడని చెప్పుకున్నారు. మనం కూడా గ్రూపులుగా ఉండకూడదు. అసలు మనలో గ్రూపిజం అనేది ఉండకూడదు. ఒకే విధంగా ఉండాలి. ఒకే రకంగా ఉండాలి. అందరూ కూడా ఏకతాటి మీదికి రావాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు యేసు క్రీస్తు మనలోకి మనం వస్తాం. అలా కాకుండా ఉంటే ఒక పౌలు వాడని చెప్పుకున్నాను అనుకోండి. అందుకే కింద అంటాడు ఆయన, పౌలు ఏమన్నా మీకోసం రక్తం కార్చాడా? అండి, పౌలు త్యాగం చేశాడా? కాదే. ఒకరు బాప్తిస్మం ఇవ్వచ్చు, ఒకరు వాక్యం చెప్పవచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు. కానీ ప్రాణం పెట్టినవాడు ఎవరు? క్రీస్తు వారే. కాబట్టి సంఘానికి కూడా ఏ పేరు ఉండాలి? క్రీస్తు సంఘం. ఈరోజు మనుషులు అనేక సంఘాలుగా పెట్టుకున్నారండి. ఏమండి? మన్నా మినిస్ట్రీస్ సంఘం పేరు, అయితే మన్నా చర్చ్ అంటారు. అదేవిధంగా పెంతకోస్తు చర్చ్. ఏమండి? ఏవేవో సంఘాల పేర్లన్నీ పెట్టేసుకున్నారండి. ఎవరు మన కోసం ప్రాణం పెట్టారో, మనల్ని కొన్నారో ఆయన వరంగా ఉండాలి మనం అందరం కూడా. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉన్నట్లయితేనే మనం క్రీస్తు వరం. ఆయన సారూప్యంలోనికి మనం మారాలి. మనం కష్టపడుతున్నాం. ఇంతనా నాకు కష్టం, ఇంతకు రెట్టింపు కష్టమైనా నేను ఈ జీవితంలో అనుభవిస్తాను, నేను చేస్తాను. ఏమండి? చేయడానికి నేను సిద్ధం అనుకున్నప్పుడు నువ్వు ఫలప్రదం అవుతావు. నాకు కష్టమైందండి, నాకు బాధ అయిందండి, నాకు ఇబ్బంది అయిందండి, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావు అంతే. ఏమండి? మనమే కష్టపడుతున్నది మన కోసం. ఈ ప్రకృతి ఎంత కష్టపడుతుందండి. ఈ ప్రకృతి క్రీస్తును ధరించింది. మరి నువ్వు క్రీస్తును ధరించవా? క్రీస్తును ధరించుకున్నామని చెప్తున్నామే, కానీ క్రీస్తు లాంటి త్యాగం, కష్టం పడ్డానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడాలి ప్రేమ దేవుని వల్ల. అలా ఇష్టపడినప్పుడే నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడు. అలా ఇష్టపడినప్పుడే నువ్వు పరలోకానికి చేరతావు. అలా ఇష్టపడినప్పుడే సంఘములో నువ్వు ఎలా మారుతావు? నీవు కూడా ఒక స్తంభానిగా మారతావు. మనలో త్యాగం లేనప్పుడు, మనలో క్రమశిక్షణ లేనప్పుడు, మనం మనిష్టానుసారంగా ఉన్నప్పుడు మన స్తంభంగా మారలేం, విలువైన మకుటంగా మారలేం. దేవుని ద్వారా వచ్చే ఆ విలువైన కిరీటాన్ని మనం ఏం చేస్తాం? పోగొట్టుకున్న వారు అవుతాం. కనుక మనం ఎప్పుడు కూడా ఐక్యతలో ఉండి, సంఘం దేవుడు కోరుకున్నది, ఇది మనం కోరుకున్నది కాదు, మనం కట్టుకున్నది కాదు, అసలు మంది సంఘం కాదు. ఏమండి? మనదా సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో మనం ఎలా ఉండాలి? మనం ఒక స్తంభాలుగా ఉండాలి ప్రియులారా. ఎప్పటికీ నిలబడిపోయేవారిగా ఉండాలి. చూడండి, స్తంభం అంటే ఏం తెలుసా? ఒక పర్వతం లాగా, ఒక గట్టి కలిగిద్దని. అంటే ఎప్పటికీ నిలబడేది, భారం మోసేది అని అర్థం స్తంభం అంటే. మనమే భారంగా ఉండకూడదు, మనం మోసేవారిలాగా ఉండాలి, స్తంభంగా ఉండాలి. అలా స్తంభంగా ఉండడానికే యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నారు ఆయన. అలాంటి శిష్యుడుగా మనం అందరూ కావాలన్నది దేవుని ఉద్దేశం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందరిని ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. అంటే శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? భారం భరిస్తారు. వాక్యం నేర్చుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తాడు. అంటే మిమ్మల్ని ఏం చేశారు? ఎవరు కొన్నారు? క్రీస్తు రక్తం ద్వారా మీరందరూ కూడా కొనబడిన వారు. కనుక మీ పాపాలు, ఏమండి, మనం పాపాలు చాలా చేశాం. పాపం చేయని వాడు ఎవరండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అంటుంది వాక్యం. ఏమండి? ఏ భేదం? నీతివంతుడు ఒక్కడు కూడా లేడు. కనుక అందరూ పాపం చేసిన మనల్ని ఆ పాపం ఎవరి ద్వారా తీసివేయబడింది? యేసుక్రీస్తు ద్వారా తీసివేయబడింది. కాబట్టి ఈ తీసివేయబడిన పాపం కలిగిన మనం పరిశుద్ధులం. ఇప్పుడు ఈ పరిశుద్ధులు ఏం చేయాలి అంటే ఎప్పుడు దేవుని అనుసారంగా నడుచుకోవాలి ప్రియులారా. ఏ భేదం మనలో ఉండకూడదు. సత్యాన్ని మనం నమ్మాలి. సత్యం ఒకటే ఉంటున్నది.
సత్యం రకరకాలుగా ఉండదు. ఆ సత్యంలోకి వచ్చిన మనం మళ్ళీ భిన్నమైన దాంట్లోకి వెళ్ళకూడదు పిల్ల. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో చూడండి, మిమ్మును పిలిచిన వాడిని విడిచి, చూడండి పిలిచాడు, ఒకప్పుడు పిలిచాడు, క్రీస్తు ద్వారా వచ్చాం మనం అందరం కూడా. ఆ పిలిచిన వాడిని ఏం చేశారంట? విడిచిపెట్టారు. అంటే విడిచిపెట్టే అవకాశం ఉంది, పిలిచిన వాణిని విడిచిపెట్టే అవకాశం ఉంది. అలా విడిచిన వారుగా గతంలో కనిపిస్తున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా. ప్రారంభ సంఘములో వాళ్ళు చాలా మంది విడిచేశారు, మళ్ళీ పిలిచిన వాడిని విడిచేశారు. ఏమండి, యేసుక్రీస్తుకు దగ్గరగా ఉన్న యూదా విడిచిపెట్టలేదా? విడిచిపెట్టేశాడు. అంటే పిలిచిన వాని నుంచి విడిచేస్తారు. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జీవిత కాలంలో ఉన్న మనం ఎప్పుడు కూడా విడవకూడదు. దేనికైతే మనం బద్దులుగా ఉండాలని మనం ప్రారంభంలో నిర్ణయం తీసుకున్నామో దాన్ని మనం అనుసరించాలి. అట్లే 4వ అధ్యాయం 19లో కూడా చూడండి, దాని గురించి ఏం చెప్తున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. చూడండి, యేసుక్రీస్తుల వారు ఆయన దేవుని దగ్గర నుంచి పని చేయడాన్ని నిశ్చయించుకొని వచ్చాడండి. ఆయన ఎప్పుడైనా ఇది భారం అనుకున్నాడా? అనుకోలేదే. భారమే, అది భారమైన దాన్ని ఏం చేశాడు? భరించాడు, ఓర్చుకున్నాడు, దాన్ని తీసుకెళ్ళాడు, చివరి వరకు నెరవేర్చాడు. ఏమండి, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి తన ప్రాణాన్నే పెట్టాడు ఆయన. ఎంత త్యాగం చేశాడు చూడండి. అంటే మనలో కూడా ఏం కావాలి? త్యాగధనులు కావాలి. త్యాగం చేస్తేనే మనం కూడా సంఘంలో ఏం చేస్తాం? ఒక మంచి పరిస్థితికి వస్తాం. మన త్యాగం మనల్ని నిలబెడుతుందండి. యేసుక్రీస్తుల వారి త్యాగమే యేసుక్రీస్తుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టింది. ఆలోచించండి, యేసుక్రీస్తు త్యాగం నిలబెట్టింది. యేసుక్రీస్తు గొప్పవాడు. ఏమండి, నమ్మని వారు కూడా ఏమంటారు? యేసుక్రీస్తు అంటేనే ఆయన చాలా గొప్పవాడు అండి. యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, చాలా ఉత్తమ పురుషుడు. ఆయన ఈ భూమి మీద దేనికి ఆయన ఏమండి విలువైంది కదా అనుకోలేదు, అన్నిటిని వదులుకున్నాడు ఆయన. అంటే క్రీస్తు స్వభావం, స్వరూపం ఎవరు ఏర్పడాలి? మనలో ఏర్పడాలి ప్రియులారా. ఆ మనలో ఏర్పడే ఆ స్వరూపం పోతూ ఉంటే ఎవరైతే పెంచుతూ ఉంటారో ఆ పెంచే వాళ్ళకు బాధ కలుగుతుంది. ఏమండి, మన కన్న పిల్లలే చెడుదారిలో పట్టిపోతే ఆ తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది? బాధ, చాలా బాధగా ఉంటుందండి, ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకు కానీ ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని చూస్తున్నానా? ఒకవేళ వాళ్ళకన్నా ముందు నేనే పోయింటే మేలు కదా అనుకుంటారు కొద్దిమంది తెగిన చూడలేక. ఏమండి, ఆ స్వరూపం ఏర్పడే వరకు చూడండి ఏం చెప్తున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన అంటున్నాండి. అంటే స్త్రీలైతే ఏ విధంగా అయితే బాధను ఓర్చుకుంటారో అలాంటి బాధ పెంచిన పిల్లలు తప్పిపోతే, పెంచిన పిల్లలు దేవునికి దూరస్తులైతే, ఏమండి, మనంగా అందరూ వెలుగుగా అంటే పగలు కనపడతాం కానీ, లేకపోతే మన ఆలోచనలు ఒకరికొకరు తెలియవు గనుక మనం బాగున్నాం అనుకుంటాం. కానీ మనల్ని అందరినీ చూసే దేవుడు ఉన్నాడు, మన యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు, మన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఎదుట మనం కనబడాలంటే, ఏమండి, ఆ దేవుడే మనల్ని మెచ్చుకోవాలంటే, అంటే వెలుగు సంబంధులు అంటే పైరూపాన్ని బట్టి వెలుగు సంబంధులా? కాదు కదా. వెలుగు సంబంధులు అంతరంగాన్ని బట్టి వెలుగుగా కనపడాలి, అంతరంగాన్ని బట్టి క్రీస్తు స్వభావం కనపడాలి, అంతరంగాన్ని బట్టి క్షమ కనపడాలి, ప్రేమ కనపడాలి, త్యాగం కనపడాలి. ఏమండి, ఈ విలువలు లోపల కనపడాలి దేవుడికి. అప్పుడు మనం దేవుణ్ణి మెప్పిస్తాం. ఏదో పైరూపంగా ఒకరికొకరు చూసుకొని చాలా బాగున్నాంలే అనుకుంటే అదంతా ఉత్తిదే. ఎవరు ఎంత దేవుని కోసం బ్రతుకుతున్నారో ఎవరికీ తెలియదు. నా పక్కనున్న భార్య గురించి నాకు తెలియదు, నా పక్కనున్న బిడ్డల గురించి నాకు కూడా తెలియదు. కాబట్టి అంతరంగములో మనం గుణపరచబడాలి. అంతరంగములో బాధపడుతున్నారు ఎవరు? ఇప్పుడు బాధపడుతున్నది అక్కడున్న పౌలు గారు. కాబట్టి తల్లి తండ్రి స్వభావం అన్నది నాయకుల్లో ఉంటుంది. నాయకులు కూడా చివరి వరకు మిమ్మల్ని చూడాలనుకుంటారు. ఏమండి, ఇలా ఉన్నవాళ్ళు వృద్ధాప్యం వచ్చే వరకు ఉండి తండ్రి అయిన దేవుణ్ణి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా బాగా దేవుని సేవ చేసావని దేవునితో మెప్పు పొందాలి. మనం అందరం మెప్పు పొందాలి. ఇక్కడున్న చిన్న బిడ్డలతో పాటు పెద్దవారి వరకు
అందరూ మెప్పు పొందాలన్నదే మన యొక్క ఆలోచన. అలా మెప్పు పొందాలి అంటే నీలోనికి వచ్చిన ఆ వెలుగు చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి. ఏమండి? మీలో ఉన్న పరిశుద్ధాత్ముని ఆర్పకుడి. ఏమండి? పరిశుద్ధాత్మకు విరోధంగా మనం మాట్లాడితే ఏం చేస్తాం? ఆయన ఆర్పేసినట్లే. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వెలుగుగా ఉన్నాడు మనలో. క్రీస్తు వెలుగుగా ఉన్నాడు. తండ్రి వెలుగుగా ఉన్నాడు. వాళ్ళు మనలోకి వచ్చారంటే మనతో స్నేహం చేస్తూ ఉన్నారు. ఏమండి? వాళ్ళు మనలోకి వచ్చారు అంటే, నిన్ను గద్దిస్తున్నారు అంటే, ఏది చెయ్యొద్దు అంటున్నారు అంటే, దేనికి నువ్వు ఈ లోక సంబంధుడుగా నువ్వు మారొద్దు అంటున్నారు అంటే నీతో వాళ్ళు స్నేహం చేస్తున్నారని అర్థం. ప్రేమైన దేవుని వాళ్ళ వాళ్ళు నీతో స్నేహం చేస్తున్నారు అంటే ఎవరు కనపడతారు? వారు కనపడతారు. వారు కనపడాలన్నదే దేవుని యొక్క సంకల్పం. నీలో దేవుడు కనపడాలి, దైవత్వం కనపడాలి. ఆ దైవత్వపు లక్షణాలను ఒక స్త్రీ పురుషులుగా మనం అందరూ చూపించాలని. అంటే తల్లి తండ్రిగా నాయకులు ఉంటున్నారు. సామెతల గ్రంథము చివరగా చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయం సామెతల గ్రంథము 23వ అధ్యాయం 24 మాటలో, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందం. ఎవరికి ఆనందం? దేవుని ప్రియులరా, దేవుడు నిజమైన ఆనందం పొందుతాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం, అధిక ఆనందం. అంటే జ్ఞానం కలిగి, మరి నీతి కలిగి నువ్వు ఉన్నావు అంటే, ఒక స్త్రీగా ఒక పురుషుడిగా ఉన్నావంటే నీ వలన తండ్రికి అండి అధికమైన సంతోషం, అధికమైన ఆనందం కలుగుతుందంట. అంటే నా వలన ఏం కలగాలి? దేవునికి అధికమైన ఆనందం కలగాలి, అధికమైన సంతోషం కలగాలి. ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఏమండి? ఈరోజు నీ వలన నా భార్య సంతోషపడిందండి, నా భర్త సంతోషపడ్డాడండి, నా పిల్లలు సంతోషపడ్డారండి, నా వలన నా బంధువులు సంతోషపడ్డారండి. ఏం లాభం లేదు. నీ వలన అందరు చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషపడ్డారేమో, దేవుడు సంతోషపడకపోతే? ఏమండి? చుట్టూ ఉన్న మనుషుల్ని సంతోషపెట్టి దేవుణ్ణి బాధ పెడితే కాదు ప్రియులారా. నీ వలన తండ్రి సంతోషపడాలి. కింద 24లో, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానం గలవానికి కలిగిన వాడు వాని వలన ఆనందము నందును, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లికి ఆనందపరచవలను. ఇంకా పైన వాటిలో, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టాలి. నాయకులు కూడా అలాంటి వాళ్ళే, అందుకే ఆయన ప్రసవ వేదన అంటున్నాడు. ఎవరు నాయకుడు? ఒకప్పుడు పౌలు గారు నాయకుడు అండి. పౌలు గారు ఏమంటే ప్రసవ వేదన అని మాట్లాడుతున్నాడు. అంటే తల్లి తండ్రి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? నాయకుడైన పౌలు గారిలో ఉన్నాయి. కనుక ఆయన్ను సంతోష పెట్టాలని కోరుకుంటే మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలి. క్రీస్తు ఎలా ఉన్నాడో అలా ఉండడానికే మనం సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన మనం మనలా ఉండకూడదు. మనం మనలాగే ఉంటే ఎలా ఉంటాం? ఇదిగో బయట సంబంధులమే. ఏమండి? చాలా మంది మాట్లాడితే ఏమంటారంటే, నువ్వు నీలా ఉండు, నువ్వు నీలా ఆలోచించు, నీలాగే చెయ్యి, నువ్వు ఏమనుకుంటే అదే చేయని మాట్లాడతారు. రెచ్చగొట్టే వాళ్ళంతా కూడా. ఏమండి? ఎవరు కూడా క్రీస్తులా ఉండమని చెప్పరు. అందరూ నువ్వు నీలాగే ఉండు, నీలాగే ఉండు, అట్లే వెళ్ళిపో నరకానికి అని మాట్లాడతారు. కనుక ప్రియులారా, మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు నీలా ఉండొద్దు, నువ్వు క్రీస్తులా ఉండు. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకుంటే వెలుగు సంబంధులం. మనం మనలాగా నడుచుకుంటే, అపవాదిలాగా నడుచుకుంటే, లోక సంబంధులుగా నడుచుకుంటే మనం చీకటి వారం అయిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి సంబంధులుగా ఉండకండి. ఒక పనికి 4 పనులు చేసినా సంతోషపడండి. ఒక కష్టానికి 4 కష్టాలు చేసినా దేవుని పనిలో ఆనందం పడండి. ఎందుకంటే ఈ పని, ఈ శ్రమ, ఈ కష్టం, ఈ త్యాగం అన్నీ నీ వెంటే వస్తాయి. కానీ లోకములో నువ్వు పడిన కష్టం, నువ్వు సంపాదించిన బట్టలు అంటావో, సర్టిఫికెట్లు అంటావో, బంధువులు అంటావో, వాళ్ళకి చేసిన త్యాగం కష్టం అంటావో, అదంతా బూడిద పాలైపోతుంది, మట్టి పాలైపోతుంది. కనుక అలాంటి వారుగా కాకుండా క్రీస్తు యొక్క త్యాగం చూడండి. ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకు జన్మ వచ్చింది, ఆయనకు రక్తం ఉంది, ఆయనలాగా రక్తం అనేక మందికి ఉంది. ఆ రక్తం అంతా కూడా ఏమైపోయింది? మట్టి పాలైపోయింది. కానీ క్రీస్తు యొక్క రక్తం ఇదిగో మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధపరిచేది. కాబట్టి నీకు వచ్చిన ఈ జన్మ, ఈ యొక్క పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకుంటే మనమందరూ వెలుగు సంబంధులుగా ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. ముందుగా మనం ఇక్కడ సంఘంలో ఉంటాం. వెలుగు సంబంధులందరూ ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. ఆ సంఘంలో ఉన్న నీవే పరలోకానికి చేరతావు. ప్రార్థించుకుందాం.
మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి, మీ విలువైన జ్ఞానాన్ని, వాక్యాన్ని మాకు అందించి, ఈ చిన్న జీవితాన్ని తండ్రి మీరు కోరుకున్న విధంగా మేము బ్రతకడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సంఘానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. తండ్రి, వారి బిడ్డలకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. మేమందరం కూడా నాయన మీ పనిలో తండ్రి మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.